నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎంపీడీఓ కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక మిస్సింగ్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఎంపీడీఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ ఏదైతే నర్సాపురం ఎంపీడీఓ రమణరావు ఆజుకి 4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఇంకా తేలలేదు. దానికి సంబంధించి ఇప్పటికే 4 టీమ్స్ కూడా ఫామ్ చేసి మొత్తం కూడా ఆయన రమణారావు కోసం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పేందుకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అలాగే నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవరావు వీళ్ళు వచ్చి మాధవరావు నాయుడు మొత్తం కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేతలు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరి తెలుసుకున్నాం. సార్, మాధవ నాయుడు ఫస్ట్ చెప్పండి, అసలు ఏం జరిగింది అంటున్నారు? అసలు అక్కడ రమణరావు గారు మిస్ అవుతానికి ప్రధానమైన కారణం ఏదని చెప్పారు? ఇది వైసీపీ నాయకుల యొక్క ధనదాహం అండి. ఏదైతే ముదునూరు ప్రసాదరాజు ఆయన 5 సంవత్సరాలు కూడా అన్ని అక్రమాలే, మొత్తం ఆర్థికంగా అనేక లావాదేవీల్లో అటు పేదవాళ్ళ కోసం సేకరించినటువంటి భూముల్లోనూ ఆయన కమిషన్లే, అదేవిధంగా అక్కడ ఏదైతే ఫిషర్మెన్ సంబంధించినటువంటి భూములు కూడా అన్యాయంగా వాళ్ళకి లాక్కుని ఆయన చెరువులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రమణరావు గారి ఇష్యూ అండి. ఇటువంటి ఆర్థిక నేరాలు చేస్తున్నటువంటి యొక్క ప్రసాదరాజు ఏదైతే మన నర్సాపురం సగ్నెట్టిపల్లి సంబంధించినటువంటి ఫెర్రీ ఏదైతే ఉందో దాని ఆ యొక్క టెండర్ ప్రక్రియ మన మార్చి 31వ తారీఖున ముగించేసినప్పటికీ కూడా, ముగింపు అయిపోయినప్పటికీ కూడా ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందనే ఒక సాకుతోటి మళ్ళీ టెండర్లు పిలవనివ్వకుండా దాన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి టెండర్లు పిలవన్న పక్షంలో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోనివ్వకుండా ఈ యొక్క ప్రసాదరాజు ఒత్తిడి చేసి ఆ జెడ్పీసీఓ ద్వారా సదరు ఈ యొక్క వెంకటరమణారావు ఏదైతే ఎంపీడీఓగా ఉన్నారో మన నర్సాపురంలో ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆ యొక్క ప్రభుత్వం చేయనివ్వకుండా పాటదారుడే ఏదైతే వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి రెడ్డెబ్బ దవేజీయే దాన్ని రోజువారీగా రోజు 1,05,000 కట్టేటట్టుగా ప్రభుత్వానికి ఆయనకే అప్పగించడం జరిగింది. అయితే ఆయన ఆ 1,05,000 కూడా కట్టకుండా ఒక 4 రోజుల వరకు కూడా కాలయాపన చేశారు. ఎన్నో ఈయన ఎంపీడీఓ గారు ఎంతో ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ముదునూరు ప్రసాదరాజు గారు ఎదురు ఈయనే తిట్టడం, ఆయన కట్టేస్తాడులే, ఆ చిన్న అమౌంట్ ఆయన పెద్ద మ్యాటర్ ఏం కాదు కట్టేస్తాడులే అని చెప్పడం, ఈ రకంగా ఆయన్ని తీవ్ర మనోవేదనకి గురి చేయడం, ఆయన డబ్బులు వసూలు చేయలేకపోవడం జరిగింది. అయితే తర్వాత అనేక ఒత్తిడి చేయడం ద్వారా రోజుకి 75,000 మాత్రమే దాదాపు ఒక 6 రోజులు కట్టాడు ఆయన. అంటే ఆ యొక్క 2 నెలల్లో 60 లక్షలు కట్టాల్సింది ఒక 4-5 లక్షలే కట్టాడు. దాదాపు ఇంకా 55 లక్షలు బాకీ ఉంది. అది ఇప్పుడు ఈయనే కట్టాలనే విధంగా నిందేయటం, అటు జెడ్పీ సీఓ గారు నుండి ప్రసాదరాజు నుండి ఈయనే కట్టాలి అతను కట్టడం కానీ నిందేయటం ద్వారా ఈయన మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే ఈయన ఒక సిన్సియర్ ఆఫీసర్ అయినా వెంకటరమణారావు గారు ఏదైతే 33 సంవత్సరాల నుంచి ఆయన సర్వీస్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఒక మచ్చలేదు, ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ రకంగా ఈయన మీద ఒక నిందేసేటప్పటికీ ఆయన మనస్తాపానికి గురయ్యి వేళ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆయన ఇక్కడ నుంచి అదృశ్యం అయిపోయారంటే చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం తెలిసి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మన బోడే ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దృష్టిలో ఆయన మేము కలిపి కుటుంబం వచ్చి ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే ప్రభుత్వం పరంగా కూడా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఆయనకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వచ్చాం. రమణారావు అదృశ్యం అయ్యారు. దేవుడి దేవాలయాన్ని మళ్ళీ ఆయన ఎక్కడున్నా ఆయన క్షేమంగా రాగలిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకు అండదండలుగా ఉండి ఆయనకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఏదైతే బకాసులు ఎవరుతున్నారో ఈ యొక్క వైసీపీ యొక్క ధనదాహంతో ఉన్నటువంటి యొక్క బకాసులని ఖచ్చితంగా వాళ్ళ బారి నుంచి కాపాడుతామని చెప్పేసి తెలియపరచడానికి కుటుంబ సభ్యుల దగ్గర మేము రావడం జరిగింది. ఏం చెప్తున్నారు పోలీసులు కానీ వాళ్ళు కానీ? మీరు ఏమన్నా ఇప్పటివరకు వాళ్ళని ఎంక్వైరీ చేశారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా ఇంకా కొనసాగుతుంది, వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారు? గత 4 రోజుల నుంచి కూడా పోలీసులు ఏదైతే మిస్ అయ్యి ఉన్నారో అప్పటి నుంచి కూడా ఎక్కడ మిస్ అయ్యారు అనేది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే 4 రోజుల క్రితం ఈయన సెల్ ఫోను ఏలూరు రోడ్లో బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర ఏలూరు కాలువ దగ్గర ఆ సిగ్నల్ ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్లో తెలిసింది. అక్కడి నుంచి ఆ కాలువలో ఎన్డీఎఫ్
అలాగే ఎస్డిఎఫ్ వీళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. అయితే ఇది కుటుంబ సభ్యులు గత 4-5 నెలల కాలం నుంచి వాళ్ళు చెప్తా ఉందంటే తీవ్ర మానసిక క్షోభకి గురయ్యారు. వైసీపీ నాయకుల ధనదాహానికి ఈయన శిక్ష అనుభవించాల్సి వస్తూ ఉందని చెప్పి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగానంటే టెండర్ కాలం ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇదే ఏదైతే దైవేజ ఏదో కాంట్రాక్టర్ ఉన్నారు వారు రెడ్డప్ప దైవేజ అనే కాంట్రాక్టర్కి కొనసాగించమని చెప్పి ఎమ్మెల్యే ప్రెజర్ చేయటం, ఏదైతే సరే కంటిన్యూ చేసిన కాంట్రాక్టరు రోజువారీ ఏదైతే 75 లక్షల రూపాయలు ₹1,00,000 కట్టాలి, 75,000 కనీసం ఏదైతే ఎన్నికల నుంచి కౌంటింగ్ దాకా ముగిసిన కాలానికి ₹1 కూడా చెల్లించకపోగా ఎన్నికలు అయిన తర్వాత ఈయన ప్రెజర్ చేస్తే ₹1,00,000 దాకా చెల్లించాల్సిన అమౌంట్ ₹75,000 దాకా చెల్లించడం. ఈ ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో ₹55 లక్షల సీఈఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా ప్రెజర్ చేసి కడతారులే నీకెందుకు అని చెప్పేసి ఆయన్ని చేయటం. తర్వాత ఒకేసారి అమౌంట్ కట్టాల్సి వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్తే సీఈఓ దృష్టికి తీసుకెళ్తే అది మొత్తం మీ మీద బాధ్యత, అది మీరే చెల్లించండి అని చెప్పేసరికి ఆయనకి మనోవేదనకు గురైపోయి మరి సూసైడ్ లెటర్ ఒకటి ఇక్కడ పెడతాం, నేను పుట్టినరోజు నాడే నా మరణం తేదీ కూడా రాసుకోండి అని చెప్పేసి కుటుంబ సభ్యులకి తెలియజేసి ఆ రోజు నుంచి ఆయన మిస్ అవటం. మేమేం చెప్తా ఉన్నామంటే ఈ గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా దోపిడీకి వినియోగించుకున్నారు. ఇలాంటి నిజాయితీ గల అధికారులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అంతేగాని ఇలాంటి వాళ్ళు చేసిన పాపానికి మీరు బలి కావద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కొంతమంది అధికారులు వాళ్ళకి దాసోహమై అవినీతి చేసిన మాటలు అవినీతి అయితే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. వాళ్ళ మీద ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలో అది చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి నిజాయితీ గల అధికారులు మాత్రం మీరు ప్రభుత్వ దృష్టికి లేకపోతే ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా నిన్న బాగా స్పందించారు. దీని మీద ఎంక్వైరీ చేసి ఏదైనా ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీని మీద ఏ విధంగా ఈయనకి న్యాయం జరగాలో, ఈయన మరి ఏదైతే ఏలూరు కాలువలో అదృశ్యమయ్యారనే సిగ్నల్ చూపిస్తూ ఉంది, ఆయన క్షేమంగా రావాలని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. లక్ష్మీదుర్గ పరిస్థితి ఏదైతే మొత్తానికి వెంకట రమణరావు గారు మిస్సింగ్ అవడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అలాగే మాధవనాయుడు చెప్తున్న పరిస్థితి అనుకుంది. ఖచ్చితంగా రాజుకి లభ్యమయ్యేందుకు మొత్తం కూడా పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దాదాపు 4 రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపు ఎక్కడ అనేది ఆచూకీ అనేది ఖచ్చితంగా లభ్యం అవుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.